యూపీఎస్సీలో 440 ర్యాంక్ సాధించినటువంటి రంజిత్ కుమార్ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలకి, పోలీసులకి, అలాగే స్థానిక ప్రజలకి ఒక్కొక్కడికి ఎలాంటి భారీ ట్విస్ట్ ఇచ్చాడంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ఒక్కొక్కడికి. 440 ర్యాంక్ నాకే వచ్చిందని బీహార్కి చెందినటువంటి ఒక రంజిత్ కుమార్ ప్రచారం చేసుకున్నాడు. అది నిజమే అని అందరూ నమ్మేసి ఎమ్మెల్యేలు, అలాగే పోలీసులు, పెద్ద పెద్ద కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దినసరి కూలి యూపీఎస్సీలో 440 ర్యాంక్ సాధించాడంటే నమ్మలేకపోతున్నాం అంటూ అందరూ వచ్చేసి దండలు వేసేసి ఏదేదో ముద్దాడేసి ఏవేవో మంచి మంచి మాటలు చెప్పేసి ప్రసంగించేశారు. వాడు కూడా నేను ఎంత పీకానో అంత పీకానో అన్న విధంగా కూలీకి వెళ్ళి ఇలా సాధించడం సామాన్య విషయం కాదన్న విధంగా ఒక పెద్ద లెక్చర్ కూడా ఇచ్చేశాడు. అది ఒక పెద్ద మోటివేషనల్ స్పీచ్ లాగా అయిపోయింది. అది ప్రజలందరూ కూడా నమ్మేశారు. అలాగే గ్రామ ప్రజలు కూడా మనోడి నోట్లో స్పీట్ పెడితే వాడేమో అందరి నోట్లో అలా చేశాడు అనమాట. అయితే అసలైనటువంటి రంజిత్ కుమార్ ఎవరంటే కర్ణాటకకి చెందినటువంటి రంజిత్ కుమార్ అని తెలిసింది. దాంతో వీడేమొచ్చేసి ఇప్పుడు పరారులో ఉన్నాడు. దెబ్బకి వాళ్ళందరూ కూడా సత్కారం చేసినటువంటి ఎమ్మెల్యే, పోలీసులు, స్థానిక ప్రజలందరూ కూడా బయటికి రాలేక సిగ్గుతో చస్తున్నారు. అంటే ఇంత దారుణమా, మనము ఇంత మోసపోయామా? जितने भी मुखिया जी है कुछ करे चाहिए अपने पंचायत में कम से कम 2-3 लाइब्रेरी जरूर खुलवा दें, ताकि इतने प्रतिभाशाली जो छात्र रहते हैं उनको कम से कम एक मौका मिले वहाँ पढ़ने का और देश का नाम रोशन करें। अनिल सर से पढ़ा हूँ, मनोज सर से पढ़ा हूँ, श्री राम सर से पढ़ा हूँ। मैं यहाँ के सब औलाद बच्चा हूँ, मैं कोयना गांव का बच्चा हूँ। వాడు ప్రసంగించడం, వాడి కోసం వాళ్ళు ప్రసంగించడము, ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసేసరికి ఎమ్మెల్యే అనవసరంగా తొందరపడ్డానని మొత్తానికైతే వాడు కనిపించడం మానేశాడు. ఇలాంటి వెధవలు ఉన్నారు మన దేశంలో. మనమే వచ్చేసి గుడ్డిగా వెళ్ళి నమ్మేస్తూ ఉంటాం. నమ్మితే ఒక బాధ, నమ్మకపోతే ఒక బాధ. వెళ్ళి అభినందనలు చెప్పకపోతే వీడంటే వాడికి పడదు, లేదంటే ఒక కూలి ఇంత సాధించినందుకు ఎవరు భరించలేకపోతున్నారని అంటారు. ఒకవేళ ఇలా చేస్తే ఈ వెధవలు ఏమొచ్చేసి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు సన్మానించిన వాడికి ఎంత అవమానం. వీడందరి నోట్లో స్వీట్లు పెట్టాడు, వీడేం పెట్టాడు? ఇది ఇంతకుముందు కూడా ఇదే బీహార్కి చెందినటువంటి ఒక అమ్మాయి, అలాగే ముంబైకి చెందినటువంటి ఒక అమ్మాయి ఆ 300 ర్యాంక్ ఏదో మొత్తానికి పెద్ద ఇష్యూ అయింది. ఒకే పేరు ఉండడం వల్ల సింగిలే, ఇద్దరు మౌనిక సింగిల్ ఏదో. ఆ విషయంలో కూడా అంతే, బీహార్కి చెందినటువంటి వారు ఇలా చేశారు. మరి బీహార్లోనే ఇలాంటి వ్యక్తులు, మనం రకరకాల కేసులన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్లోనే చూస్తూ ఉంటాం.